చేస్తా. పాయా మరకి కావాల్సిన ఐటమ్స్ వచ్చి పాయా అండి, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కలమా, కొత్తిమీర, వేడి వాటర్లో వేసుకున్న కాజు ప్లస్ డ్రై మసాలా, అలాగే దొడ్డు పొట్టు దంచుకున్న నల్ల మిరియాల పొడి. మనం నూనె కన్నా నెయ్యి వేసుకుంటే మరక్ టేస్ట్ చాలా బాగుంటుందండి. పాయా మరకి డ్రై మసాలా అన్నీ వేసేసుకోవాలి, మిర్చి కూడా వేసేసుకోవాలి, పుదీనా వేసుకొని ఇవన్నీ వేగనీయాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలండి. పేస్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియా పొడి, పుదీనా వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి. మంచిగా పాయ వేసేసుకోవాలండి. వేయించుకున్నాక కొన్ని పాలు పోసుకోవాలండి. ఎప్పుడు కానీ మరొక పాలలో కానీ పెరుగులలో కానీ చేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. మనం కచ్చాపిచ్చ దంచుకున్న నల్ల మిరియాల పొడి వేసేసుకోవాలి, కాజు పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇక పాయ ఎంత కావాలని అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. మన పాయ మరక్ రెడీ అండి. మనకు నచ్చిన దాంతో సర్వ్ చేసుకోవచ్చు అండి. నేను బ్రెడ్తో సర్వ్ చేస్తున్నా. ఇది బ్రెడ్తో తింటే బాగుంటుంది. ఇంకొకటి షీరా అని దొరుకుతుంది, దాంతో తింటే బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.